కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. అయితే ఒక అమ్మాయి కుటుంబం తనని హనీ ట్రాప్ చేసి 5 కోట్ల వరకు నన్ను డిమాండ్ చేస్తున్నారని కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చారు. బాధిత యువతి ఎవరైతే ఉన్నారో తన వయసు 17 సంవత్సరాలు, మైనర్ పైన తనకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత యువతి కుటుంబం కూడా బండి సంజయ్ కుమారుడి పైన కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనపై కరీంనగర్లో మరియు హైదరాబాద్లో కేసు నమోదైంది. అయితే పోలీసులు దీన్ని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా హనీ ట్రాపా, బాధితుడా, నిందితుడా అనేది నిర్ధారించాల్సి ఉంది. గత కాలంలో కూడా చూసుకుంటే బండి భగీరథ్ కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. కాలేజ్లో కొన్ని ర్యాగింగ్లు కానీ, కొన్ని గొడవల్లో కానీ భగీరథ్ కనిపిస్తున్న కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో అప్పట్లో ఇది తీవ్ర దుమారమే లేపింది. అయితే రీసెంట్గానే పాడి కౌశిక్ రెడ్డి మరియు బండి సంజయ్కి ఒక యుద్ధ వాతావరణమే కరీంనగర్లో మొదలైంది. అదే విధంగా ఉండగా ఇవాళ కరీంనగర్ మొత్తం బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చిన క్రమంలో బండి భగీరథ్ పై కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది.